హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. ఏంటి నాగశ్విన్ మామ, అసలు మేము ఏం అడుగుతున్నాము, అసలు నువ్వు మాకు ఏం అప్డేట్ ఇస్తున్నావు? మామూలుగా ఒక ఫోటో అయితే రిలీజ్ చేసేసాడు భయ్య కల్కి మూవీ టీం వాళ్ళు అయితే. సో నిన్న మనకు ఇటలీలో అయితే షూటింగ్ అయితే జరిగింది కదా, ఒక సాంగ్, రొమాంటిక్ సాంగ్. ఆ సాంగ్లో నుంచి ఒక స్టిల్ని అయితే మనకైతే వదిలారు. అసలు మనకు కావాల్సింది ఇది కాదు భయ్య. మనకు శివరాత్రి సందర్భంగా మార్చి అయితేన అసలు టీజర్ అప్డేటో, సాంగ్ అప్డేటో, లేదంటే స్పెషల్ పోస్టరు, గ్లిమ్సో ఏదో ఒకటి కావాలని మనమైతే కోరుకుంటున్నాము. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. కానీ మనకు పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేశారేంటి? అసలు ఇప్పుడు ఈ పోస్టర్ ఇవ్వడం ఏంటి భయ్య? నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఇది ఎందుకు? అసలు రేపు ఏం అప్డేట్ లేదని వీళ్ళు ఇప్పుడైతే ఈ స్టిల్ అయితే వదిలారా, లేదంటే అసలు ఏం అర్థమైతే లేదు. సో దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే గుండె పగిలిపోయే న్యూస్ అయితే నాకైతే అర్థమవుతుంది భయ్య. రేపైతే అప్డేట్ లేదని వాళ్ళైతే ఇప్పుడే ఇటువంటి స్టిల్ని అయితే రిలీజ్ చేశారని నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి సాటిస్ఫై అవుదాం. ఇక మనకు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది కామనే కదా. సో అప్డేట్స్ లేనప్పుడు సంతృప్తి చెందడము ఇక మనకు అలవాటే కాబట్టి ఇక ఏం చేస్తాం, మన ఓపికని మళ్ళీ వాళ్ళు నశించేలా చేస్తున్నారు. ఎనీవే, ప్రభాస్ అన్న అద్దిరిపోయాడు, దిశాబాట్ అని అద్దిరిపోయింది, స్టిల్ అయితే అద్దిరిపోయింది. ప్రభాస్ అన్న లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ గడ్డం కానీ, ఇక ఆ తర్వాత ఆ లాంగ్ హెయిర్ కానీ వేరే లెవెల్లో ఉన్నాడు భయ్య. ఎనీవే, కల్కి మూవీ టీం దగ్గర నుంచి అప్డేట్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. లుక్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.